ముఖ్యంగా ఖైరతాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు. దానం రాజీనామా అనార్థ వేటు కంటే అదే బెటర్. కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్, 10 మంది ఎమ్మెల్యేల డిస్కషన్లో కూడా ఇదే ఉంది అంట. మళ్ళీ ఫ్రెష్గా ఉప ఎన్నికలకు పోతే గెలిచే అవకాశాలు ముమ్మాటికి ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ఎమ్మెల్యేలు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కండువ కప్పుకున్నారు, అంతేగాని దానం మాత్రం 2024 ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇంకా ఇంతకంటే క్లారిటీ ఉన్నటువంటి విషయం ఏది ఉండదు. ఈ పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలకు పోయి ఇష్టారీతిన మీరు పార్టీలు మారి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు, ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమంటా ఉన్నారు, అభివృద్ధి కావాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ వైపు పోయినామని ఒప్పుకోవడం లేదు. మేము జస్ట్ ఆయన కలవడానికి పోయినాం, ముఖ్యమంత్రిని కలవడానికి వేరే పార్టీ నుంచి పోతే జస్ట్ కండువ కప్పిరు, అది దేవుని కండువా అని చెప్పేసి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏందయ్యా అంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు పార్టీ కండువా కప్పినంత మాత్రాన పార్టీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, అదొక షాక్ గురి చేసేటువంటి విషయం.